హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మార్చి 23వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇస్రో ఆర్ఎల్వి అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క ల్యాండింగ్ పరీక్షని విజయవంతంగా చేపట్టింది. అంటే ఏంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్? ఇప్పుడు మనం పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఎస్ఎస్ఎల్వి వీటిని వాడుతూ ఉన్నాం, అవునా? మరి ఇవి ఏం చేస్తాయి అంటే మనం ప్రయోగించిన తర్వాత ఒక్కొక్క స్టేజ్లో ఇవి విడిపోతూ కావాల్సినటువంటి కక్షలో తీసుకెళ్లి శాటిలైట్ని పెడతాయి. కానీ అది మళ్ళీ వెనక్కి తిరిగి రాదు. ఈ లాంచ్ వెహికల్ అన్నటువంటిది అక్కడే ఆ పార్ట్స్ అనేవి డిసింటిగ్రేట్ అయిపోతాయి. కానీ ఇది అలా కాదు. మనకు కావాల్సినటువంటి శాటిలైట్ని నిర్ణీత కక్షలో ఆర్బిట్లో ప్రవేశపెట్టి అక్కడ నుంచి మళ్ళీ ఇది వెనక్కి వచ్చేస్తుంది అనమాట మన భూమి మీదకి. దాంతో మనం మళ్ళీ కూడా దీని నుంచి ప్రయోగం అనేది చేపట్టచ్చు. అందుకే రీయూజబుల్ అంటున్నాం. రీయూజబుల్ లాంచ్ వెహికల్. ఇప్పుడు ఇది రెండవ సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసినటువంటి ఫ్లైట్ అన్నమాట. మరి దీన్ని ఎక్కడ ప్రయోగించారు అంటే కర్ణాటకలోని చిత్రదుర్గ అన్నటువంటి జిల్లాలో మనకి ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ అన్నటువంటిది ఉంది. అక్కడ ఈ ల్యాండింగ్ ప్రయోగం అన్నటువంటి చేపట్టారు. పుష్పక్ అనేటటువంటి పేరుతో దీనిని పిలుస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ మిషన్ అంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి 2 నౌకల్ని చైనా అన్నటువంటిది అడ్డుకుంది. చైనా యొక్క కోస్ట్ గార్డ్ నౌక అన్నటువంటిది అడ్డుకుంది. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు అనేటటువంటివి నెలకొన్నాయి అన్నటువంటి నేపథ్యంలో. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్కి ఏం ఇంపార్టెంట్ అంటే మనకి ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి ఈ నౌకలు సముద్రంలో ఇసుక దిబ్బలు అనేటటువంటివి అక్కడ ఉన్నాయన్నమాట. ఇసుక దిబ్బలకి సంబంధించి మనకి శాండ్ బే అన్నటువంటిది ఉంది. ఈ శాండ్ బే దగ్గర ప్రయోగాలు చేపట్టాలి, పరిశోధనలు చేపట్టాలన్నటువంటి నేపథ్యంలోనే ఈ శాస్త్రవేత్తలు వెళ్ళటం జరిగింది. కానీ ఇక్కడేంటే చైనా కోస్ట్ గార్డ్ నౌక అడ్డుకోవటానికి ప్రయత్నించింది. ఇవన్నీ కూడా జరిగాయి. కానీ ఆ లోపు ఈ శాస్త్రవేత్తలు వీళ్ళకి కావాల్సినటువంటి ప్రయోగాల్ని చేసేసుకున్నారు. మరి ఇక్కడ మనకేమి ఇంపార్టెంట్ అంటే మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఫిలిప్పైన్స్ నౌకని ఇప్పుడు ఎక్కడ అడ్డుకున్నారు అంటే సౌత్ చైనా సీలో, దక్షిణ చైనా సీ అన్నటువంటిది. మరి సౌత్ చైనా సీ అన్నటువంటిది డిస్ప్యూటెడ్ సీ. ఎప్పటి నుంచో దీనికి సంబంధించి డిస్ప్యూట్ ఉంది. ఇందులో చైనా ఏమంటోంది, 1947లో 9 డాషెస్తో ఒక లైన్ గీశారనమాట. 9 డాష్ లైన్ అని పిలుస్తూ ఉంటాం. ఈ 9 డాష్ లైన్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతమంతా మాకే చెందింది అనేసి చైనా క్లెయిమ్ చేస్తోంది. కాదు మా దేశాలకు సంబంధించినటువంటివి అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి దేశాలు అంటూ ఉన్నాయి. దాంతో డిస్ప్యూట్ అన్నటువంటిది ఉంది. మనం చూస్తే వాణిజ్యానికి సౌత్ చైనా సీ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలో 21% వాణిజ్యం అన్నటువంటిది ఈ సౌత్ చైనా సీ ద్వారా జరుగుతుంది, ట్రేడ్కి సంబంధించి. అలాగే మనం చూస్తే ఫిషింగ్కి సంబంధించి అంటే మత్స్య సంపదకి సంబంధించి కూడా ఈ సౌత్ చైనా సీ అన్నటువంటిది చాలా ఫేమస్. అంతేకాదు ఇక్కడ గనక ప్రాబల్యాన్ని కలిగి ఉంటే గనక ఎన్నో దేశాలతో సంబంధాన్ని నెరపచ్చు, ట్రేడ్ని కంట్రోల్ చేయొచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చైనా ఆ ప్రాంతం మీద పట్టు కావాలి అన్నట్టుగా ఆశిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది జరుగుతోంది. అదే నేపథ్యంలో రష్యాలో ఎన్నికలు అనేవి జరగటం, అక్కడ మళ్ళీ పుతినే గెలుపొందటం, ఇవన్నీ జరిగినటువంటి నేతృత్వంలో రష్యా మరియు బెలారస్ దేశాలకి సంబంధించి ఏవైతే యూరోపియన్ యూనియన్ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటుందో వాటి మీద అధికంగా సుంకాల్ని విధించాలి అన్నట్టుగా యూరోపియన్ కమిషన్ అన్నటువంటిది ప్రతిపాదిస్తుంది. అంటే రష్యా యొక్క ఆహార ధాన్యాల ఎగుమతుల ద్వారా వచ్చే డబ్బుని ఉక్రెయిన్ మీద యుద్ధానికి పెట్టకుండా ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని నిరోధించటానికే ఈ చర్య తీసుకోదలిచింది యూరోపియన్ కమిషన్ అన్నటువంటిది. మరి 27 దేశాలు కలిగినటువంటి యూరోపియన్ కమిషన్ ఇలా రష్యా బెలారస్ నుంచి దిగుమతయ్యే ఆహార ధాన్యాలు, నూనె గింజలు, అనుబంధ ఉత్పత్తులు వీటన్నింటికి చూసుకుంటే కేవలం 1% కన్నా మించవు. మరి రష్యన్ దిగుమతులను నివారించి ఇటు అమెరికా, బ్రెజిల్, ఉక్రెయిన్, సెర్బియా, అర్జెంటీనా ఇక్కడ నుంచి దిగుమతులు పెంచుకోవాలన్నట్టుగా యూరోపియన్ కమిషన్ చెప్తోంది. అలాగే ఇక్కడ గనక మనం చూస్తే యూరోపియన్ యూనియన్కి 2023లో రష్యా కేవలం 42 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు, నూనె గింజల్ని మాత్రమే ఎగుమతి చేసింది. అంటే పెద్దగా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉండదు. అయినా కూడా రష్యా యొక్క దూకుడిని తగ్గించడానికి ఆహార ఎగుమతుల మీద ఇలా ఆంక్షలు పెడుతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కనీస మద్దతు ధర లేదా మినిమం సపోర్ట్ ప్రైస్, ఎంఎస్పి అంటాం. ఎంఎస్పి అనేటటువంటిది ఏంటి? గవర్నమెంట్ అన్నటువంటిది
ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ని కొనుక్కోవటానికి ఇదిగో ఇంత పే చేస్తాం గ్యారంటీగా అనేసి ఒక లెక్కనిస్తుంది. దాన్నే మినిమం సపోర్ట్ ప్రైస్ అనేసి పిలుస్తాం. మరి ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నటువంటిది దీన్ని మనం ఫిక్స్ చేయాలి అంటే ఎవరి రికమెండేషన్స్ మేరకు ఫిక్స్ చేస్తారు అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ లేదా CACP అన్నటువంటిది వేరియస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది, సప్లై ఎలా ఉంది, మార్కెట్ ప్రైస్ ట్రెండ్ అనేటటువంటిది ఎలా నడుస్తుంది, ఇంటర్ క్రాప్ ప్రైస్ ప్యారిటీ అన్నటువంటిది ఎలా ఉంది, వీటన్నింటినీ చూసుకుని అప్పుడు వీటన్నిటిని కన్సిడర్ చేసి రికమెండ్ చేస్తుంది అనమాట. మనకి CACP అన్నటువంటిది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కింద ఉంటుంది. మరి ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే ఫైనల్ డెసిషన్ MSPకి సంబంధించి ఎవరు తీసుకుంటారు అంటే CCEA క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ అంటాము. మరి దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు? చైర్మన్గా ఉండేటటువంటిది ప్రధానమంత్రి. ఫైనల్ డెసిషన్ వీళ్ళే తీసుకుంటారు. అయితే MSP అన్నటువంటిది దేనికి సంబంధించి అంటే క్రాప్ డైవర్సిఫికేషన్ని ఎంకరేజ్ చేయాలి అన్నట్టుగా. మరి CACP అన్నటువంటిది ఎన్ని క్రాప్స్కి ఈ MSPని రికమెండ్ చేస్తుంది అంటే మొత్తం 23 క్రాప్స్కి. అందులో 22కి వచ్చేసరికి MSP మినిమం సపోర్ట్ ప్రైస్ని ఇస్తే ఒకదానికి వచ్చేసరికి FRP అంటాం, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేసి. ఏంటి ఒకటి? షుగర్ కేన్కి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ని ఇస్తుంది. మరి ఈ 22 క్రాప్స్లో కూడా కనుక మనం చూసుకుంటే 14 వచ్చేసరికి ఖరీఫ్ క్రాప్స్, అలాగే 6 వచ్చేసరికి రబీ క్రాప్స్, 2 వచ్చేసరికి కమర్షియల్ క్రాప్స్ అనమాట. కమర్షియల్ క్రాప్స్ 2 ఉన్నాయి. అయితే దీని కింద ఇందాకేమన్నాం ప్రొడక్షన్ కాస్ట్ ఎలాగుంది, అంతేకాకుండా డిమాండ్ మరియు సప్లై ఎలా ఉంది, మార్కెట్ ప్రైస్లో ట్రెండ్స్ ఎలా ఉంటూ ఉన్నాయి. సో వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని MSPని ఇస్తారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే MSP యొక్క అవసరం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2014లో 2015లో డ్రాట్స్ అనేవి వచ్చాయి. దాంతో కమాడిటీ ప్రైసెస్ అనేవి తగ్గిపోయాయి. దాంతో ఫార్మర్స్ బాగా నష్టపోయారు. రెండవది డిమానిటైజేషన్ అనేసి, GST అనేసి, అలాగే రూరల్ ఎకానమీ చాలా వరకు తగ్గిపోతూ ఉండటం, నాన్ ఫార్మ్ సెక్టార్ అన్నటువంటిది ఎస్పెషల్గా ఎఫెక్ట్ అవుతూ ఉండటం. సో ఇలాంటి షాక్స్ అన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక మద్దతు ధర అనేటటువంటిది ఉంటే రైతు భరోసాతో పంటను పండిస్తారు, అవునా? అలాగే ఇప్పుడు డీజిల్ ప్రైస్ పెరిగింది, కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ ప్రైస్ పెరిగింది, ఫర్టిలైజర్స్ ప్రైస్ అనేవి పెరిగాయి. వీటన్నింటి వల్ల రైతులకి ఇంత కాస్ట్ పెట్టి పంటలు పండించాలి అంటే ఏదో ఒక ప్రోత్సాహం ఉండాలి కదా, కొంటారన్నటువంటి భరోసా ఉంటే వాళ్ళు పండిస్తారు. మరి వీటన్నింటి నేపథ్యంలో MSP అన్నటువంటిది ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఏదైనా ఒక కేసులో ఒకరిని అరెస్ట్ చేసే ముందు ఆ నిందితుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది లిఖితపూర్వకంగా కారణాలు చెప్పాల్సిందే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి మనీ లాండరింగ్ చట్టం అన్నటువంటిది ఉంది. ఇందులో సెక్షన్ 19 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకి అరెస్ట్ చేసే అధికారాన్ని ఇస్తుంది. మరి అందులో అరెస్ట్ సమయంలో నిందితుడికి కారణాలు అనేవి చెప్పాలి అన్నట్టుగా తెలిపింది. అంతేకాదు ఆ సమాచారాన్ని ఎలా ఇవ్వాలన్నటువంటి స్పష్టత మాత్రం ఆ సెక్షన్లో లేదు. మరి పంకజ్ బన్సాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? నిందితులకి లిఖితపూర్వకంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్నటువంటిది కారణాలు తెలపలేదు. మరెందుకు తెలపలేదు అన్నట్టుగా సుప్రీంకోర్టు అన్నటువంటిది ఆగ్రహం వ్యక్తం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బట్టమేక పక్షి అన్నటువంటిది ఇంగ్లీష్లో దీన్ని గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేసి పిలుస్తూ ఉన్నాము, లేదా బట్టమేక పక్షి అనేసి. అయితే ఏమైంది? ఇవి అంతరించిపోయేటటువంటి జాతుల్లో ఒకటిగా ఉన్నాయి, అంటే ఎక్కువగా అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. మనకి IUCN లిస్ట్ అన్నటువంటిది ఉంది, IUCN రెడ్ లిస్ట్ అనేసి. ఇందులో కన్జర్వేషన్ స్టేటస్లోకి వచ్చేసరికి మనకి మొత్తం 9 రకాలు ఉంటాయి. ఎక్స్టింక్ట్ అనేసి, నియర్ ఎక్స్టింక్ట్ అనేసి, థ్రెటెండ్ అనేసి, ఎండేంజర్డ్ అనేసి, లీస్ట్ కన్సర్న్ అనేసి ఇలా ఉంటాయన్నమాట. మరి అందులో మనం చూసుకుంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలో ఈ బట్టమేక పక్షి అన్నటువంటిది ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అన్నటువంటి ఈ కేటగిరీలో ఉంది. మరి ఇది యానిమేలియా కింగ్డమ్కి సంబంధించినటువంటిది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదిగో ఈ బట్టమేక పక్షి అన్నటువంటిది అంతరించిపోతుంది అన్నట్టుగా ఒక అభయారణ్యాన్ని కూడా పెట్టింది. అభయారణ్యం ఏంటి? ఆ అభయారణ్యం అన్నటువంటిది
రోళ్లపాడు. రోళ్లపాడు అభయారణ్యం అన్నటువంటిది. ఎక్కడ ఉంది రోళ్లపాడు అభయారణ్యం అన్నటువంటిది? దీని ఆన్సర్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. అయితే ఈ బట్టమేక పిట్ట సంరక్షణకి సంబంధించి పశ్చిక బయళ్ళ అభయారణ్యం ఇది. మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 1988లో సుమారు 25 బట్టమేక పక్షులుంటే ఇప్పుడు 2-3 మాత్రమే కనపడుతూ ఉన్నాయి. అంటే ఇటు మనం చూసుకుంటే అడవులు అనేటటువంటివి కనుమరుగైపోతూ ఉన్నాయి. ఇవి కేవలం అడవి పక్షులు మాత్రమే, దాంతో వాటి సంతతి అన్నటువంటిది వృద్ధి చెందట్లేదు. అయితే మనం చూసుకుంటే వీటి సంఖ్య అన్నటువంటిది దాదాపు 80% గుజరాత్లోను రాజస్థాన్లలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో అయితే ప్రస్తుతం నంద్యాల జిల్లాలో కూడా ఈ బట్టమేక పక్షులు అనేటటువంటివి ఉన్నాయి. అయితే మనకి ఒకటి తెలియాలండి, మన ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ప్రతి జీవి, ప్రతి ప్రాణి తమ ఆవరణ వ్యవస్థలో ఏదో ఒక రోల్ని పోషిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కీటకాలతో పాటు ఎలుకలు, తొండలు ఇలాంటి చిన్న చిన్న క్షీరదాలు, సరీసృపాలు వీటిని బట్టమేక పక్షి అనేటటువంటిది ఆహారంగా తీసుకుంటుంది. దానివల్ల ఆ ఆవరణ వ్యవస్థలో వాటి సంఖ్యని నియంత్రిస్తుంది. మరి అంత ముఖ్యమైనటువంటి ఈ పక్షుల యొక్క జాతి అన్నటువంటిది అంతరించిపోయే దశలో ఉంది. ఎందుకని అంటే హై వోల్టేజ్ తీగలన్నటువంటివి కరెంటు సరఫరా కోసం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటి బారిన పడి ఇవి చాలా వరకు చనిపోతూ ఉన్నాయి. మరి ఆ నేపథ్యంలో కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. వీటికి జాతీయ ఉద్యానవనాలు లాంటివి పెట్టి రక్షించటం, అలాగే అభయారణ్యాలు ఏర్పాటు చేయటం, బట్టమేక పక్షి కోసం రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఇలా అటవీ శాఖల ద్వారా చర్యలు అనేటటువంటివి తీసుకోవటం, సాంకేతిక సహకారం అనేటటువంటిది అందించటం, ఇవన్నీ చేసి వీటి యొక్క పాపులేషన్ని మరింతగా పెంచాలి అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గాజాలో ఇప్పుడే తక్షణంగా సుస్థిరమైనటువంటి కాల్పుల విరమణకి పిలుపునిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో UNSCలో అమెరికా ఒక తీర్మానాన్ని, రెజల్యూషన్ని ప్రవేశపెట్టింది. మరి దీనికి అనుకూలంగా 11 దేశాలు ఓటు వేస్తే చైనా, రష్యా వీటికి అగెనెస్ట్గా ఓటు వేశాయి. గయానా అన్నటువంటిది అసలు గైర్హాజరైపోయింది. తాత్కాలిక సభ్యదేశమైన అల్జీరియా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించింది. అయితే ఇక్కడ మనం చూస్తే చైనా, రష్యా ఇవి రెండు వీటో పవర్ని యూజ్ చేశాయి. మరి వీటో పవర్ అన్నటువంటిది ఎన్ని దేశాలకు ఉంది? కేవలం 5 దేశాలకు మాత్రమే, పర్మనెంట్ దేశాలు లేదా P5 అని కూడా పిలుస్తూ ఉంటాం. కేవలం ఈ 5 దేశాలకు మాత్రమే వీటో పవర్ ఉంది. అంటే ఇక్కడ ఏంటి, ఎవరైనా ఒక రెజల్యూషన్ని పాస్ చేసినప్పుడు మాకు ఇష్టం లేదు అని చెప్పడానికి వీటో పవర్ని 5 దేశాలు వాడుకోవచ్చు. ఒక్క దేశం వీటోని పెట్టినా కూడా ఆ రెజల్యూషన్ అన్నటువంటిది పాస్ అవ్వదు. నెక్స్ట్ చూడండి, భారత ప్రధానమంత్రి భూటాన్ పర్యటనకి వెళ్ళటం జరిగింది. అందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో భూటాన్కి 10,000 కోట్ల రూపాయల సహాయం చేస్తామన్నట్టుగా ప్రకటించారు. అంతేకాదు భూటాన్ యొక్క అత్యుత్తమ పౌర పురస్కారమైనటువంటి ఆర్డర్ ఆఫ్ ద డ్రూక్ గ్యాల్పో దీనిని మన ప్రధాని స్వీకరించడం జరిగింది. ఇక్కడ పిక్చర్లో మనం చూడొచ్చు. భూటాన్ రాజు అయినటువంటి జిగ్మే కేసర్ ఈయన మన మోదీకి ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో అన్నటువంటి ఈ అవార్డుని ప్రదానం చేశారు. అలా ఈ అవార్డుని అందుకున్నటువంటి తొలి విదేశీ ప్రభుత్వ అధినేత మోదీనే. నెక్స్ట్ చూడండి, మాల్దీవులు మొన్నటిదాకా ఏం చేసింది? మన దేశంతో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని అంతటితో తెంచేసుకోవటం, వాళ్ళ దేశం నుంచి మన దేశానికి సంబంధించినటువంటి బలగాల్ని వెనక్కి వెళ్ళిపోమ్మని చెప్పటం, చైనాకి ఎక్కువగా సహాయ సహకారాలను అందిస్తూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మాల్దీవుల అధ్యక్షుడు ఏమంటూ ఉన్నారు? మా ద్వీప సమూహ దేశానికి రుణ ఉపశమనం కల్పించండి అన్నట్టుగా భారతదేశాన్ని కోరారు. అంటే 2023 ముగిసేటప్పటికి భారత్కి మాల్దీవులు 3,347 కోట్ల రూపాయలు బకాయి పడింది. మరి దానికి సంబంధించి అక్కడి అధ్యక్షుడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాల్దీవులకి సహాయం అందించడంలో భారతదేశం చాలా కీలక పాత్ర పోషిస్తోంది, ఇక్కడ చాలా గొప్ప ప్రాజెక్టులను ఇప్పటికే చేపట్టింది, మరి కొనసాగిస్తున్నటువంటి ప్రాజెక్టులు ఆగిపోకూడదు, గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి రుణాల్ని తిరిగి చెల్లించడంలో మాకు కొంత ఉపశమనం కల్పించాలి అన్నట్టుగా ఈయన మాట్లాడడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. చూడండి, మాల్దీవ్స్కి సంబంధించిన మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. అందులో ఈ అటాల్స్ ఇవన్నీ కూడా అటాల్స్ అనమాట. మరి ఇక్కడ అటాల్స్ అన్నటువంటివి ఏంటి అంటే మనకి కోరల్ రీఫ్స్కి సంబంధించి 3 రకాలు ఉంటాయి. ఏంటవి? ఒకటి వచ్చేసరికి ఫ్రింజింగ్ రీఫ్ అన్నటువంటిది. ఫ్రింజింగ్ రీఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక మౌంటైన్ ఉంది అంటే దాన్ని ఆనుకునే
మొత్తం ఇలాగా కోరల్ రీఫ్స్ అన్నటువంటివి అక్కడ ఇదిగో ఇలా ఈ స్ట్రక్చర్లో మొత్తం ఆనుకునే ఇక్కడ ఉంటాయన్నమాట, ఈ స్ట్రక్చర్కి ఆనుకుని. రెండవది వచ్చేసరికి బ్యారియర్ రీఫ్ అన్నటువంటిది. బ్యారియర్ రీఫ్. బ్యారియర్ రీఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మౌంటైన్ ఉంది అంటే దానికి కొంత గ్యాప్లో ఇలాగ వస్తాయన్నమాట ఈ రీఫ్ అన్నటువంటిది. అప్పుడు ఏంటి, ఈ మధ్యలో అంతా కూడా సముద్రం అన్నటువంటిది ఫిల్ అయిపోయి ఉంటుంది. ఇదంతా సముద్రం ఫిల్ అయిపోయి ఉంటుంది. కొంత దూరంలో ఈ రీఫ్ అన్నటువంటిది ఏర్పడుతుంది. అలాగే మూడవది వచ్చేసరికి అటాల్ అన్నటువంటిది. అటాల్ అంటే ఏంటి, మనకి అసలు మధ్యలో ఈ మౌంటైన్ అన్నటువంటి ఆ స్ట్రక్చర్ అనేదే అసలు కనిపించదు. అది కనిపించకుండా కేవలం పైన వరకు ఇదిగో ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ కోరల్ రీఫ్ స్ట్రక్చర్సే ఉంటాయి. వాటిని అటాల్స్ అంటాము. మనం ఇక్కడ గమనిస్తే ఇవన్నీ కూడా అటాల్. చూడండి ఇక్కడ అటాల్, 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 ఇవన్నీ కూడా అటాల్స్. అటాల్స్ అంటే ఇదిగో మధ్యలో మౌంటైనస్ స్ట్రక్చర్ అన్నటువంటిది కనుమరుగైపోతుంది, చుట్టూ ఈ కోరల్ రీఫ్ స్ట్రక్చర్ ఒక్కటే మిగులుతుంది. దాన్ని అటాల్స్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన దేశంలో నీటి కొరత అనేటటువంటిది పెరుగుతుంది. మన దేశంలో దాదాపు 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వ అన్నటువంటిది చాలా వరకు పడిపోయింది. అయితే కేంద్ర జలసంఘం అన్నటువంటిది రీసెంట్గా మన భారతదేశంలో ప్రధానంగా 150 ఇలాంటి జలాశయాల్లో నీటి మట్టం ఎలా ఉంది అంటే నీటి నిల్వ ఎలా ఉంది అన్నట్టుగా ఒక నివేదికని విడుదల చేసింది. మరి దాని ప్రకారం చూసుకుంటే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, త్రిపుర, రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, తమిళనాడు వీటిలో రిజర్వాయర్లలో నీటి మట్టాలు అన్నటువంటివి గణనీయంగా పడిపోయాయి. అందులోనూ ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుకి అంటే దక్షిణాదిలో 42 ప్రధాన రిజర్వాయర్ల యొక్క నిల్వ సామర్థ్యం అన్నటువంటిది చాలా వరకు పడిపోయింది. కర్ణాటక రాజధాని అయినటువంటి బెంగళూరులో ఇప్పుడు చాలా నీటి కొరత అన్నటువంటిది ఉంది. అలాగే ఇక్కడ మొత్తం గమనిస్తే 150 ప్రధాన రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్లుంటాయి. ప్రస్తుతం కేవలం 67.591 BCMల నీరు మాత్రమే ఉంది. అంటే కేవలం 38% మాత్రమే ఉంది. మరి గత సంవత్సరం చూసుకుంటే 80కి పైగా ఈ బిలియన్ క్యూబిక్ మీటర్ల నిల్వ ఉంటే ఈసారి చూడండి 67కే పడిపోయింది. అంటే లాస్ట్ ఇయర్తో పోలిస్తే 84%, అలాగే 10 సంవత్సరాల సగటుతో పోలిస్తే 93% మాత్రమే ప్రస్తుతం ఈ జలాశయాల్లో నీరన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం మన దేశంలో ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి అంటే 718 మంచు చిరుతలు. అందులో అత్యధికంగా 477 లద్దాఖ్లోనే ఉన్నాయి. దాని తర్వాత ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లు 2-3 స్థానాల్లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి. ఏ 3 ఆసియా దేశాల్లో ఐటీ సిబ్బందిని అక్రమంగా వినియోగించి చైనా మాఫియా ముఠాలు అంతర్జాతీయ ఆన్లైన్ మోసాలు సాగిస్తున్నాయి అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి మారక ద్రవ్యాలు నేరాల నిరోధక కార్యాలయం ఇటీవల చెప్పింది. అంటే ఏంటా 3 దేశాలు? మయన్మార్, కాంబోడియా మరియు లావోస్. నెక్స్ట్ చూడండి. భారతీయ పరిశ్రమల సమాఖ్య కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి దక్షిణ ప్రాంత చైర్పర్సన్గా డాక్టర్ ఆర్ నందిని ఈమె బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్ చూడండి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్గా ఎంవి రావు ఈయన ఎన్నికయ్యారు. అలాగే ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల్లో ఫిన్లాండ్ మరొకసారి మొదటి స్థానంలో నిలిచింది. ఇది 7వసారి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా మార్చి 20వ తేదీన యుఎన్ ఆధారిత సంస్థ ఈ రిపోర్ట్ను విడుదల చేసింది. అందులో మొత్తం 143 దేశాల ప్రజల మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని దీన్ని రూపొందించారు. అయితే ఇందులో ఫిన్లాండ్ మొదటి స్థానం, డెన్మార్క్ 2వ స్థానం, ఐస్లాండ్ 3వ స్థానంలో ఉంటే మన భారతదేశం 126వ స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ దీంట్లో చివరి స్థానంలో అంటే 143వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి. క్షయవ్యాధి నిర్మూలనకి సంబంధించి ఇది తెలంగాణ స్పెసిఫిక్గా ఇచ్చారనమాట. ఇందులో ఏంటి కేసులు పెరుగుతూ ఉన్నాయి అన్నట్టుగా. అందులో మొదటి స్థానంలో చూసుకుంటే హైదరాబాద్ ఉంటే తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా ఉంది. తర్వాత సూర్యాపేట, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, ఖమ్మం జిల్లా ఇలాంటివి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ మనకి తెలియాల్సింది ఏంటి? క్షయ లేదా ట్యూబర్క్యులోసిస్ అంటాము. దీన్ని కలుగజేసేటటువంటిది బ్యాక్టీరియం, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది. దీనికి సంబంధించిన వ్యాక్సినే బీసీజీ వ్యాక్సిన్. అయితే క్షయ వ్యాధిని 2025 నాటికి నిర్మూలించాలి అని మన భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే రీసెంట్గా
WHO కూడా ఏమని చెప్పింది, ఇదిగో క్షయవ్యాధి నిర్మూలనకి భారతదేశం అన్నటువంటిది సరిగ్గా పని చేయట్లేదు, పేలవంగా ఉంది మీరు చేసేటటువంటి పని అన్నట్టుగా చెప్పింది కూడా. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.